వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నోబెల్ ప్రైజ్ విన్నర్స్ గురించి మనకు తరచూ క్వశ్చన్స్ పడుతూనే ఉంటాయి. సో ఖచ్చితంగా 1 నుంచి 2 మార్కులు మనకు ఎగ్జామ్స్లో రానికి అవకాశం ఉంది. కాబట్టి సో నోబెల్ ప్రైజ్ విన్నర్స్ గురించి మనము స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అదేవిధంగా సో రీసెంట్ 2025 సో ఎవరెవరికి ప్రదానం చేశారో సో పూర్తిగా మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? సో ఎవరైతే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, రైట్. సో విల్ స్టార్ట్. నోబెల్ ప్రైజ్ ఫస్ట్ ఏ సంవత్సరంలో ప్రకటించినారు అని మిమ్మల్ని అడిగితే ఇన్ ద ఇయర్ ఆఫ్ 1901 అని చెప్పండి. ఒకవేళ ఆ క్వశ్చన్ ఇలా కూడా అడుగుతారు, సో నోబెల్ ప్రైజ్ మొట్టమొదటిసారిగా ఎప్పుడు ప్రదానం చేస్తారు? డైరెక్ట్ ఆప్షన్లో మీకు 10th December 1901 ఇలా ఏ ఉంటుంది, ఇంకొకసారి 11th December 1901, నవంబర్ 10th 1901 అలా ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు ఈ డేట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకేనా? సో మొట్టమొదటిసారిగా నోబెల్ బహుమతులు ఏ సంవత్సరంలో ప్రదానం చేశారంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ 1901 December 10th. సో ఈ డేట్తో సహా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకేనా? సో మరి ఇది ఎందుకు ఏ ఏ ఎవరికి ఎలా ప్రదానం చేస్తారంటే సో సో ద గ్రేటెస్ట్ బెనిఫిట్ టు ద హ్యూమన్ కైండ్, ఒక మానవాళికి ఒక గొప్ప ప్రయోజనం కోసం చేసిన విశేషమైన కృషికి గాను వాళ్ళకి ప్రదానం చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ద ప్రైజెస్ వర్ ఫస్ట్ అవార్డెడ్ ఇన్ 1901 మార్కింగ్ ద 5th డెత్ యానివర్సరీ ఆఫ్ ఆల్ఫ్రెడ్ నోబెల్. యాక్చువల్లీ ఈ ఆల్ఫ్రెడ్ నోబెలే ఈ నోబెల్ బహుమతులకు సృష్టికర్త అని చెప్పచ్చు. అండ్ ఇంకొకటి ఆల్ఫ్రెడ్ నోబెల్ గురించి కూడా మనం ఇంకోటి తెలుసుకోవాలి. హీస్ డిస్కవర్డ్ డైనమైట్. ఓకేనా? డైనమైట్ యొక్క రూపకర్త ఎవరు అని మిమ్మల్ని ఒకవేళ కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే మీరు ఆన్సర్ చేయండి. ఓకేనా? సో డైనమైట్ని ఎవరు ఆవిష్కరించారు, ఎవరు దీన్ని రూపొందించారు, దీని సృష్టికర్త ఎవరంటే సో ఆల్ఫ్రెడ్ నోబెల్ అని చెప్పండి. డైనమైట్ యొక్క కెమికల్ నేమ్ కూడా మిమ్మల్ని అడుగుతారు. సో కెమికల్ నేమ్ కూడా అడిగితే మీరు చెప్పండి. నైట్రోగ్లిజరిన్ అంటారు. దీని కెమికల్ నేమ్ ఏంటి అండి? నైట్రోగ్లిజరిన్. సో కెమికల్ నేమ్ వచ్చేసి నైట్రోగ్లిజరిన్ అని అంటారు డైనమైట్ని. ఓకేనా? ఈ కెమికల్ నేమ్ కూడా మీకు ఒక కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో, సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే పెట్టండి. ఓకే, డైనమైట్ని ఎవరు డిస్కవర్ చేశారు అంటే సో ఆల్ఫ్రెడ్ నోబెల్ అని చెప్పచ్చు. సో ఈజ్ ద సృష్టికర్త ఫర్ నోబెల్ అవార్డ్స్ అని కూడా చెప్పచ్చు. సో డైనమైట్ యొక్క కెమికల్ నేమ్ ఏంటంటే నైట్రోగ్లిజరిన్ అంట. దీనికి ఒక ఫార్ములా కూడా ఉంటుంది. ఓకేనా? డైనమైట్ యొక్క కెమికల్ ఫార్ములా అడిగితే మిమ్మల్ని పెట్టండి. C3H5 C3H5N3O9. ఓకే, C3H5N3O9. ఓకే, 9 ఆక్సిజన్ ఆటంలు, 3 నైట్రోజన్ ఆటంలు, 5 హైడ్రోజన్ ఆటంలు, 3 కార్బన్ ఆటమ్స్ ఇందులో ఉంటాయి. ఓకేనా? డైనమైట్ యొక్క ఫార్ములా ఏంటిది? C3H5N3O9. దీని యొక్క కెమికల్ నేమ్ ఏంటిది? నైట్రోగ్లిజరిన్ అని కూడా అంటారు. ఇంకో విధంగా గ్లిజరైల్ ట్రైనైట్రేట్ అని కూడా అంటారు. గ్లిజరైల్ ట్రైనైట్రేట్ అని కూడా అంటారు. ఓకేనా? సో మరి ఈ నోబెల్ అవార్డ్స్ని ఎవరు ప్రజెంట్ చేస్తారు అంటే రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అంటారు. సో రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అంటారు. సో ఈ నోబెల్ అవార్డ్స్ని మొదటగా 5 కేటగిరీలో ఇచ్చేవారు. ఓకే, ఫ్రమ్ ద ఇయర్ ఆఫ్ 1969. ఓకే, ఫ్రమ్ ద ఇయర్ ఆఫ్ 1969 నుంచి సో ఎకానమీలో కూడా మనకు ఈ నోబెల్ అవార్డ్స్ని ప్రదానం చేయడం జరుగుతుంది. ఓకేనా? రైట్. సో ఫస్ట్ 5 ఫీల్డ్స్ ఏంటి అంటే ఫిజిక్స్లో ఇస్తారు, కెమిస్ట్రీలో ఇస్తారు, మెడిసిన్లో ఇస్తారు. మెడిసిన్ ఆర్ ఫిజియాలజీ అని కూడా అంటారు. సో మెడిసిన్ ఆర్ ఫిజియాలజీ. ఓకే, సో మెడిసిన్ ఆర్ ఫిజియాలజీ అని కూడా అంటారు దీన్ని, మెడిసిన్ ఆర్ ఫిజియాలజీ. ఓకే, తర్వాత లిటరేచర్ సాహిత్యంలో ఇస్తారు, పీస్ శాంతి కూడా ఇస్తారు. తర్వాత ఎకానమిస్ట్, ఇది ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ 1969. ఓకేనా? సో మరి మొదటిసారిగా 1969లో ఎకానమీలో ఇచ్చారు కదా. మరి ఫస్ట్ హూ ఇస్ ద ఫస్ట్ నోబెల్ లారియట్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎకానమీ అని మిమ్మల్ని అడిగితే సో మీరు ఆన్సర్ చేయండి. వాళ్ళ పేర్లు వచ్చేసి వన్ ఈస్ ద డచ్ ఎకానమిస్ట్ జాన్ టిన్బెర్జెన్. ఓకే, జాన్ టిన్బెర్గెన్. తర్వాత నార్వేజియన్ ఎకానమిస్ట్ అయినటువంటి సో రోజ్నార్ ఫ్రిస్క్. ఓకే, రోజ్నార్ ఫ్రిస్క్. ఇంకొకరు ఎవరంటే జాన్ టిన్బెర్గెన్. ఓకే, వీళ్ళిద్దరు సో మొట్టమొదటి ఎకానమీ అవార్డు గ్రహీతలు ఫర్ ద నోబెల్ అని చెప్పచ్చు. ఓకేనా? రైట్. సో మరి ఏ ఫీల్డ్ గాను వాళ్ళకి నోబెల్ అవార్డు మొదటి నోబెల్ ఇన్ ఎకానమీ అందించడం జరిగింది అంటే they were recognized for developing and applying dynamic models for the analysis of economic processes and pioneering in the field of econometrics. ఓకే, వాళ్ళకి ఎకానమీ ఫీల్డ్లో చేసిన కృషికి గాను
సో డైనమిక్ మోడల్స్ని ఇంప్లిమెంట్ చేస్తారు ఎకనామిక్ ప్రాసెస్లో, అందులో విధానంగా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ ఇద్దరు పర్సన్స్ గుర్తుపెట్టుకోండి, జాన్ టిన్బెర్జన్ అండ్ ఇంకొకరు ఎవరంటే సో రోజ్నర్ ఫ్రిస్క్. ఓకే, సో నోబెల్ ప్రైజ్ ఫిజిక్స్ ఎవరు ప్రదానం చేస్తారంటే సో రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్. మరి కెమిస్ట్రీలో ఎవరంటే సేమ్ రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్. మరి నోబెల్ ఇన్ ఫిజియాలజీ ఆర్ మెడిసిన్ ఎవరంటే ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుంది, దాని పేరే కారోలిన్స్కా ఇన్స్టిట్యూట్. ఓకే, కారోలిన్స్కా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఇది సో మెడిసిన్లో కానీ ఫిజియాలజీలో ప్రదానం చేసి అడుగుతారు. సో మెడిసిన్ అండ్ లేదా ఫిజియాలజీ నోబెల్ ఎవరు ఏ ఫీల్డ్ ఎవరి ద్వారా ప్రదానం చేయబడుతుందని అడిగితే సో కారోలిన్స్కా ఇన్స్టిట్యూట్. అవార్డెడ్ బై హూమ్ అంటే కారోలిన్స్కా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. నెక్స్ట్ నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్, సాహిత్యంలో దిస్ ఈస్ అవార్డెడ్ బై ద స్వీడిష్ అకాడమీ. నెక్స్ట్ నోబెల్ పీస్ ప్రైజ్ సో ఎవరంటే సో నార్వేజియన్ గ్లోబల్ కమిటీ. ఓకే, నార్వేజియన్ నోబెల్ కమిటీ అనేవారు సో ఈ శాంతికి గాను నోబెల్ ప్రైజ్ని ప్రకటించడం జరుగుతుంది. ఓకేనా, రైట్. సో ఇది వినండి, ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్ అండ్ లిటరేచర్, ఈ ఎకానమీ, ఇవన్నీ మీకు స్టాక్ హోమ్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, లొకేషన్. ఓకే, ఈ పీస్ మాత్రం దీన్ని నార్వే కంట్రీలో ఇస్తారు. ఈ లొకేషన్ వచ్చేసి నార్వే. ఓకే, సో లొకేషన్ వచ్చేసి నార్వేలో ఇస్తారు పీస్ మాత్రం. సో మిగతా ఈ అవార్డ్స్ అనేవి మీకు స్టాక్ హోమ్లో ప్రదానం చేయడం జరుగుతుంది. లొకేషన్ కూడా ఇంపార్టెంట్, సమ్ టైమ్స్ అడుగుతారు. ఓకే, రైట్. నెక్స్ట్, సో మొట్టమొదటి నోబెల్ గ్రహీతలు ఎవరు, ఎప్పుడు ఇచ్చారు? December 10th, 1901. ఓకే, ప్రతి ఏటా December 10నే ఈ నోబెల్ అవార్డ్స్ ఇస్తారు. ఎందుకంటే ఈ December 10న ఆల్ఫ్రెడ్ నోబెల్ ద డైనమైట్ సృష్టికర్త యొక్క మరణించారు కాబట్టి ఆ రోజున ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్, ఫస్ట్ నోబెల్ విన్నర్ ఇన్ ఫిజిక్స్ ఎవరంటే సో రాయింట్జెన్ ఫర్ ద డిస్కవరీ ఆఫ్ ఎక్స్రేస్. వెరీ వెరీ ఇంపార్టెంట్, హూ డిస్కవర్డ్ ఎక్స్రేస్ అని చాలా ఎగ్జామ్స్లో అడుగుతారు. రాయింట్జెన్. ఓకే, సో ఎందుకు అడతారంటే ఇతను ఒక ప్రాధాన్యత ఉంది, అంటే ఈజ్ ద ఫస్ట్ రిసిపియంట్ ఆఫ్ నోబెల్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఫిజిక్స్. నెక్స్ట్, కెమిస్ట్రీలో ఎవరు, మొట్టమొదటి కెమిస్ట్రీలో నోబెల్ బహుమతి పొందింది ఎవరు అంటే సో జోగబస్ హెన్రికస్ వాంట్ హాఫ్ ఫర్ లాస్ ఆఫ్ కెమికల్ డైనమిక్స్ అండ్ ఓస్మోటిక్ ప్రెజర్. ఓకే, ఓస్మోటిక్ ప్రెజర్. నెక్స్ట్, ఫిజియాలజీ మెడిసిన్లో మొట్టమొదటి గ్రహీతలు ఎవరన్నా అడిగితే సో ఎమిల్ వాన్ బెహ్రింగ్ ఫర్ సీరం థెరపీ అగైన్స్ డిఫ్తీరియా. సో డిఫ్తీరియా ఈ యొక్క వ్యాధి వల్ల చాలామంది చనిపోతారు. ఎప్పుడైతే ఈ యొక్క సీరం థెరపీని కనుగొన్నారో డిఫ్తీరియాకి, అప్పటి నుంచి సో చాలామంది డిఫ్తీరియా నుంచి కోలుకోవడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, సైన్స్ బ్యాక్గ్రౌండ్లో అడుగుతారు. ఓకే, సో నెక్స్ట్ లిటరేచర్లో, సాహిత్యంలో ఎవరంటే స్లీ ప్రెడోమే ఫర్ హిస్ పోయిటిక్ కంపోజిషన్స్లో మొట్టమొదటి సాహిత్య గ్రహీత ఎవరంటే నోబెల్లో సో స్లీ ప్రిడోమిన్ అని చెప్పచ్చు. ఓకేనా, నెక్స్ట్, పీస్ అవార్డు. సో జాయింట్లీ ఈ మొట్టమొదటి నోబెల్ పీస్ అవార్డ్ 1901లో సో జాయింట్లీ ఇవ్వడం జరిగింది. సో ఎవరికి ఇచ్చినారంటే టు ఫ్రెడరిక్ ప్యాసీ అండ్ జీన్ హెన్రీ డునట్. ఓకే, సో ఈ జీన్ హెన్రీ డునట్ ఎవరంటే హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ రెడ్ క్రాస్. ఓకే, హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ రెడ్ క్రాస్. రెడ్ క్రాస్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందని అడిగితే కొన్ని ఎగ్జామ్స్లో అడిగినారు. సో జెనీవా, స్విట్జర్లాండ్ అని చెప్పండి. సో మొట్టమొదటి నోబెల్ పీస్ అవార్డు ఎవరికి వచ్చిందని మిమ్మల్ని డైరెక్ట్గా అడిగితే రెడ్ క్రాస్ సొసైటీ కూడా వచ్చిందని కూడా మీరు చెప్పచ్చు. ఒకవేళ ఇంకా ఇన్డెప్త్గా అడిగితే సో జాయింట్లీ ఇచ్చినారు. ఎవరికంటే ఫ్రెడరిక్ ప్యాసీ, అదేవిధంగా సో జీన్ హెన్రీ డునట్. ఓకే, సో జీన్ హెన్రీ డునట్ ఈజ్ ద రియల్ ఫౌండర్ ఆఫ్ రెడ్ క్రాస్. సో రెడ్ క్రాస్ యొక్క సొసైటీ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందని అడిగితే సో జెనీవా, స్విట్జర్లాండ్ ఉందని మీరు ఆన్సర్ చేయొచ్చు. అండ్ ఇంకో విధంగా ఈ నోబెల్ అవార్డ్స్ని 5 విభాగాల్లో మొదటగా ఇస్తారు, తర్వాత 6 విభాగం 1969 నుంచి మొత్తం 6 విభాగంలో ఇస్తారు కదా. సో మిమ్మల్ని ఈ విభాగంలో గుర్తించమంటారు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫీల్డ్ ద నోబెల్ ప్రైజ్ అవార్డ్ ఈస్ నాట్ గివెన్. సో ఏ ఫీల్డ్లో ఇవ్వబడదు, దాన్ని గుర్తించండి అని అడుగుతారు. సో మీరు అది గుర్తించవచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్, ఈ నోబెల్ ప్రైజ్ అవార్డు సంబంధించి ఏమేమి ఇస్తారు అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం ఈ నోబెల్ ప్రైజ్ అవార్డ్స్ అనేవి సో జాయింట్లీ ముగ్గురికి మాత్రమే ఇస్తారు, అంతకు మించి ఇవ్వరు. ఓకే, సో కుదిరితే ఒకరికి ఇస్తారు, లేదా జాయింట్లీ ఎంతమందికి మ్యాక్సిమం ఇవ్వగలుగుతారంటే ముగ్గురికి మాత్రమే ఇవ్వచ్చు. అండ్ ఇంకొకటి మరణాంతరం. ఓకే, మరణాంతరం ఈ నోబెల్ ప్రైజ్ అనేది ఇవ్వబడదు. ఓకే, సో మరణాంతరం పోస్ట్మస్లీ ఇస్తారా అంటే
ఇవ్వరు. పోస్ట్మస్లీ ఈ నోబెల్ ప్రైజ్ అనేది ఇవ్వరు. ఓకే, చూద్దాం. సో ఈచ్ నోబెల్ లారియట్ రిసీవ్స్ ఏ గోల్డ్ మెడల్, సో ఏ డిప్లొమా, ఒక సర్టిఫికేట్ లాంటిది. నెక్స్ట్ మానిటరీ అవార్డ్. ఇది మానిటరీ అవార్డ్ ఎంత అంటే 11 మిలియన్ స్వీడిష్ క్రోనార్. ఓకే, సో ఒక స్వీడిష్ ఒక కరెన్సీ అయినటువంటి క్రోనార్ అంటాము, స్వీడిష్ క్రోనార్. సో 11 మిలియన్ స్వీడిష్ క్రోనార్ అనేది ప్రైజ్, అది మానిటరీ అవార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఒక డిప్లొమా, ఒక మానిటరీ అవార్డ్ అండ్ గోల్డ్ మెడల్, ఇవి 3 ఇస్తారు ఎవరైతే నోబెల్ లారియట్స్కి. ఓకే, అండ్ నోబెల్ ప్రైజ్ కెనాట్ బి గివెన్ పోస్ట్మస్లీ ఆఫ్టర్ డెత్. మరణాంతరం ఇది ఇవ్వరు. ఓకే, అప్ టు 3 people కెన్ షేర్ నోబెల్ ప్రైజ్ అవార్డ్. ఓకే, ఓకే, మ్యాక్సిమం ముగ్గురికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ప్రైజ్ మనీ ఎంత అంటే సో 11 మిలియన్ స్వీడిష్ క్రోనర్. సో నోబెల్ బహుమతిని మరణాంతరం తర్వాత ఇవ్వలేరు. ఓకే, సో మరి నోబెల్ బహుమతి గరిష్టంగా ఎంతమందికి ఇస్తారంటే 3 మంది పంచుకోవచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్, సో దీనికన్నా ముందు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. సో హూ ఇస్ ద యంగెస్ట్, ఓకే, యంగెస్ట్ టు రిసీవ్ నోబెల్ అవార్డ్ అని మిమ్మల్ని ఒకవేళ అడిగితే ఎవరంటే సో మలాలా యూసఫ్జాయ్. ఎవరు? సో హీఈస్ ద పాకిస్తానీ పర్సన్. సో మలాలా యూసఫ్జాయ్. సో ఎట్ ద ఏజ్ ఆఫ్ 17 years, 17 years ఏజ్లో ఈమెకు నోబెల్ బహుమతి రావడం జరిగింది ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ పీస్. ఓకే, ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ పీస్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2014. 2014లో నోబెల్ శాంతి బహుమతి ఎవరికి వచ్చిందంటే మలాలా యూసఫ్జాయ్తో పాటు మన ఇండియన్ అయినటువంటి కైలాస్ సత్యార్థి అంటాము. సో కైలాస్ సత్యార్థి. ఓకే, సో డైరెక్ట్ అడుగుతారు, కైలాస్ సత్యార్థి వాన్ నోబెల్ ప్రైజ్ అవార్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ డాష్ అంటే 2014 అని చెప్పండి. అండ్ మలాలా యూసఫ్జాయ్ గాట్ నోబెల్ పీస్ అవార్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ అంటే 2014 అని చెప్పండి. సో వీరిద్దరు ఏం చేశారు అంటే వీరిద్దరు కలిసి పిల్లల యొక్క విద్యకు చేసిన కృషికి గాను, అండ్ కైలాస్ సత్యార్థి ఇతను ఏంటంటే బాల కార్మికాన్ని నిషేధించడంలో చాలా కృషి చేశారు. అండ్ వాళ్ళని బడికి పంపించడం, వాళ్ళకి విద్యను నేర్పించడం. అండ్ మలాలా యూసఫ్జాయ్ ఏంటంటే బాలికా విద్యకు చాలా తోడ్పడింది, వారి యొక్క హక్కుల కోసం పోరాడింది. ఓకే, సో సత్యార్థి అయితే బాల కార్మిక వ్యవస్థను వ్యతిరేకంగా పోరాడినందుకు సో తనకి ఇవ్వడం జరిగింది. అండ్ పిల్లలందరికీ వీళ్ళిద్దరికీ ఈ 2014 పీస్ అవార్డు ఎందుకు ఏ ఫీల్డ్లో ప్రదానం చేశారంటే సో పిల్లలందరికీ విద్యను అభ్యసించే హక్కు కోసం. ఓకే, పిల్లలందరూ ఓకే, ఆల్ చిల్డ్రన్ టు గెట్ రైట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అందుకోసం చేయడం జరిగింది, ఫర్ ద రైట్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకే, సో పిల్లలందరూ విద్యను పొందే హక్కు కోసం వీళ్ళు కృషి చేశారు. అండ్ కైలాస్ సత్యార్థి గురించి మీరు చూసినట్టయితే ఒక క్వశ్చన్ చాలా ఎగ్జామ్స్ అడిగినారు. సో బచ్పన్ బచావో ఆందోళన్. ఓకే, సో బచ్పన్ బచావో బీబీ అంటాం, బచ్పన్ బచావో ఆందోళన్. సో ఎవరు దీన్ని నడిపారు అంటే కైలాస్ సత్యార్థి అని చెప్పండి. ఓకే, సేవ్ చైల్డ్హుడ్ మూవ్మెంట్ అని ఇంగ్లీష్లో అంటారు. సో బచ్పన్ బచావో ఆందోళన్ ఎవరు ప్రారంభించారంటే కైలాస్ సత్యార్థి అని కూడా చెప్పచ్చు. ఓకేనా, రైట్. సో యంగెస్ట్ రిసిపియంట్ ఎవరంటే మలాలా యూసఫ్జాయ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 17 years. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇంకో విధంగా సో నోబెల్ అవార్డు 2 ఫీల్డ్లో పొందిన వ్యక్తి ఎవరు? ఓకే, 2 ఫీల్డ్లో పొందిన వ్యక్తి ఎవరు అంటే మేరీ క్యూరీ. ఓకే, ఎవరు ఆమె అంటే మేరీ క్యూరీ అని చెప్పండి. సో మేరీ క్యూరీ సో 2 ఫీల్డ్స్లో నోబెల్ ప్రైజ్ పొందారు. ఒకటి కెమిస్ట్రీ అండ్ ఇంకొకటి ఫిజిక్స్. సో ఫిజిక్స్ వచ్చేసి ఇన్ ద ఇయర్ ఆఫ్ 1903లో పొందడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ద ఫస్ట్ ఉమెన్ టు రిసీవ్ నోబెల్ అవార్డ్ ఎవరంటే కూడా మేడం క్యూరీ. ఓకే, మేరీ క్యూరీ. ద ఫస్ట్ ఉమెన్ టు రిసీవ్ నోబెల్ ప్రైజ్ ఎవరంటే మేరీ క్యూరీ అని చెప్పండి. ఓకే, ద ఫస్ట్ ఉమెన్ టు రిసీవ్ నోబెల్ ప్రైజ్ అవార్డ్ ఎవరంటే మేరీ క్యూరీకి వస్తుంది. సో ఫస్ట్ 1903లో ఫిజిక్స్లోకి వస్తుంది. ఈ ఫిజిక్స్లో ఈమెకు జాయింట్లీ ఇచ్చినారు. సో మేరీ క్యూరీతో పాటు ఆమె యొక్క హస్బెండ్ పేరీ క్యూరీ, అదేవిధంగా హెన్రీ బెకెరెల్. ఓకే, సో హెన్రీ బెకెరెల్కి కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ అడుగుతారు. సో ఎందుకు అంటే వీరు ముగ్గురు కలిసి రేడియో యాక్టివిటీకి చేసిన కృషికి గాను. ఓకే, సో రేడియో ధార్మికత అంటారు కదా.
సో రేడియో యాక్టివిటీకి గాను వీళ్ళు చేసిన కృషికి గాను వీళ్ళకి ఇవ్వడం జరిగింది. ఓకే, సో రేడియో యాక్టివిటీకి వీళ్ళు చేసిన కృషికి గాను వీళ్ళకి ఇవ్వడం జరిగిందని చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ సో అదేవిధంగా మేరీ క్యూరీకి 1903లో ఫిజిక్స్లో వస్తుంది, 1903లో ఫిజిక్స్లో. అదేవిధంగా 1911లో కెమిస్ట్రీలో వస్తుంది. ఓకే, కెమిస్ట్రీలో ఈమె 2 ఎలిమెంట్స్ని డిస్కవర్ చేస్తుంది, రేడియం అండ్ పొలోనియం. ఓకే, రేడియం ఒకటి అండ్ పొలోనియం ఒకటి, రేడియం మరియు పొలోనియం అడుగుతారు ఎగ్జామ్స్లో కూడా. హూ డిస్కవర్డ్ రేడియం అండ్ పొలోనియం అని కూడా మిమ్మల్ని అడిగితే సో మేరీ క్యూరీ అని చెప్పచ్చు. షీ ఆల్సో గాట్ ఫర్ ద డిస్కవరీ ఆఫ్ రేడియం అండ్ పొలోనియం ఎలిమెంట్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కెమిస్ట్రీ 1911లో. అయితే సో 1903లో ఫిజిక్స్లో వచ్చింది, బట్ ఇక్కడ జాయింట్లీ ఇచ్చినారు. ఎవరికంటే మేరీ క్యూరీకి ఆమె హస్బెండ్కి ప్లస్ హెన్రీ బెకరర్. ఓకే, హెన్రీ బెకరర్ దేనికి గాను అంటే వీళ్ళు రేడియో ధార్మికతకు చేసిన కృషికి గాను. సో రేడియో యాక్టివిటీ, సో రేడియో యాక్టివిటీ అంటాము, రేడియో ధార్మికతకు చేసిన కృషికి గాను వీళ్ళకు ఈ యొక్క అవార్డు అనేది ప్రదానం చేయడం జరిగింది. ఓకే, అయితే సో రేడియో యాక్టివిటీ అనే పదాన్ని కాయిన్ చేసింది ఎవరు? హూ కాయిన్ రేడియో యాక్టివిటీ అంటే సో మేరీ క్యూరీ అండ్ హిస్ హెర్ హస్బెండ్ పేరీ క్యూరీ. ఓకే, మేరీ క్యూరీ అండ్ పేరీ క్యూరీ వీళ్ళిద్దరూ కాయిన్ చేశారు. మరి రేడియో యాక్టివిటీని డిస్కవర్ చేసింది ఎవరు అంటే హెన్రీ బెకరర్. చాలా టైమ్స్లో ఎగ్జామ్స్లో అడిగినారు, హెన్రీ బెకరర్. సో హెన్రీ బెకరర్ హీ డిస్కవర్డ్ రేడియో యాక్టివిటీ. రేడియో యాక్టివిటీని కాయిన్ చేసింది, ఆ పదాన్ని యూజ్ చేసింది, సజెస్ట్ చేసింది ఎవరంటే మేరీ క్యూరీ అండ్ పేరీ క్యూరీ అని చెప్పండి. చాలా టైమ్స్లో కన్ఫ్యూజ్ చేస్తారు. హూ డిస్కవర్ రేడియో యాక్టివిటీ అంటే మేరీ క్యూరీ పెట్టారు, తప్పవుతుంది. సో హెన్రీ బెకరర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ సో 2025 గాను సో నోబెల్ ప్రైజ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఫిజిక్స్ సో ఎవరు అంటే సో జాన్ ఎం మార్టినిస్ అండ్ మైకేల్ హెచ్ డివరెట్ అండ్ జాన్ క్లార్క్. ఈ రెండు గుర్తుపెట్టుకోండి, జాన్ మార్టిస్ అండ్ జాన్ క్లార్క్. మీకు అక్కడ కనబడితే ఆప్షన్లో ఈజీగా పెట్టచ్చు ఫర్ ఫిజిక్స్. నెక్స్ట్ ఇంకొకరు సో మైకేల్ హెచ్ డెవరెట్. ఓకే, సో వీళ్ళకి ఈ ముగ్గురికి కానీ ఫిజిక్స్ ఇవ్వడం జరిగింది. మరి దేనికి చాలా ఎగ్జామ్స్లో సో రీసెంట్లీ 2025 నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ అవార్డెడ్ ఫర్ ద ఫీల్డ్ ఆఫ్ డాష్ అని డైరెక్ట్ ఫీల్డ్ అడుగుతారు. వీళ్ళ పేరు కాకుండా కేవలం ఫీల్డ్ అడుగుతారు కాబట్టి అప్పుడు మీరు పెట్టండి ఫర్ ద డిస్కవరీ ఆఫ్ మాక్రోస్కోపిక్ క్వాంటమ్ మెకానికల్ టన్నలింగ్ అండ్ ఎనర్జీ క్వాంటైజేషన్ ఇన్ అండ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. ఓకే, సో విద్యుత్ వలయంలో స్థూల క్వాంటమ్ యాంత్రిక టన్నలింగ్ మరియు శక్తి క్వాంటైజేషన్, ఓకే ఎనర్జీ క్వాంటైజేషన్ ఆవిష్కరణ కోసం వీరు చేసిన కృషికి గాను సో జాన్ క్లార్క్ అండ్ జాన్ ఎం మార్టినిస్ అండ్ మైకేల్ హెచ్ డివర్ట్కి ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్. సో డైరెక్ట్గా అడుగుతారు. సో ఆ పేర్లు అడిగితే పేర్లు కాకుండా ఒక కొత్త స్టైల్లో అడుగుతున్నారు డైరెక్ట్గా. ఏ ఫీల్డ్లో ప్రదానం చేశారు 2025 నోబెల్ ఇన్ ఫిజిక్స్ అంటే మీరు చెప్పండి. సో క్వాంటమ్ మెకానికల్ టన్నలింగ్ అండ్ ఎనర్జీ క్వాంటైజేషన్ అని చెప్పండి. నెక్స్ట్ సో ఇన్ రసాయన శాస్త్రం కెమిస్ట్రీలో 2025 ఎవరికి వచ్చిందంటే ఒమర్ ఎం యాగి, అదేవిధంగా సుసుము కిటగావా, నెక్స్ట్ రిచర్డ్ రాబ్సన్. ఓకే, సో డైరెక్ట్గా అడుగుతారు, ఏ ఫీల్డ్ అడుగుతారు, డైరెక్ట్ ఫీల్డ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్, మాఫ్స్ అంటారు. ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ మాఫ్స్, మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్, మాఫ్స్ అంటారు. దీన్ని గుర్తుపెట్టుకోండి. మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్ల అభివృద్ధి కోసం వీళ్ళు చేసిన కృషికి గాను వీళ్ళకు సో కెమిస్ట్రీ విభాగంలో నోబెల్ 2025 ఇవ్వడం జరిగింది. సో ఒమర్ ఎం యాగి, సుసుము కిటగావా అండ్ రిచర్డ్. సో గుర్తుపెట్టుకోండి, ఒమర్, సుసుము, రిచర్డ్. ఇది ఇట్లా షార్ట్కట్లో గుర్తుపెట్టుకోండి, ఒమర్, సుసుము అండ్ రిచర్డ్. సో ఒమర్, సుసుము, రిచర్డ్. ఓకేనా, రైట్. నెక్స్ట్ మెడిసిన్లో ఎవరికి వచ్చింది అంటే సో మేరీ ఈ బ్రుక్నో, నెక్స్ట్ ఫ్రెడ్ రామ్స్డెల్, నెక్స్ట్ షిమాన్ సకగుచి. ఓకే, సో మేరీ బ్రంకో, ఫ్రెడ్ రామ్స్డెల్, నెక్స్ట్ షిమాన్ సకగుచి వీళ్ళకు వైద్యశాస్త్రంలో ఇవ్వడం జరిగింది. మెడిసిన్ ఆర్ డైరెక్ట్ అడుగుతారు. ఫిజియాలజీలో ఎవరికి వచ్చిందంటారు. ఫిజియాలజీ మెడిసిన్ రెండు ఒకటే, కన్ఫ్యూజ్ చెందకూడదు. సో ఫిజియాలజీలో ఎవరికి వచ్చిందన్న వీళ్ళు ముగ్గురే, మెడిసిన్లో ఎవరికి వచ్చిందన్న కూడా వీళ్ళు ముగ్గురే. ఓకే, సో ఫీల్డ్ ఇంపార్టెంట్ ఫర్ ద డిస్కవరీస్ కనెక్టింగ్ పెరిపెరల్ ఇమ్యూన్ టాలరెన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో
2025 మెడిసిన్ విభాగంలో నోబెల్ ప్రదానం చేస్తారు కదా, ఏ ఫీల్డ్లో ప్రదానం చేసి డైరెక్ట్గా అడుగుతారు. సో పెరిపెరల్ ఇమ్యూన్ టాలరెన్స్ ఫర్ ద డిస్కవరీస్ ఆఫ్ పెరిపెరల్ ఇమ్యూన్ టాలరెన్స్. సో పరదీయ రోగ నిరోధక సహనానికి సంబంధించిన ఆవిష్కరణ కోసం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సో లిటరేచర్ సాహిత్యంలో ఎవరికి వచ్చిందంటే సో లాస్ట్లో క్రజనా కొరకాయ్. ఓకే, సో లాస్ట్లో క్రజనా కొరకాయ్ ఇతనికి సో సాహిత్యంలో ఇవ్వడం జరిగింది. మరి ఎందుకు ఇచ్చినారు అంటే సో ప్రళయ భయానక పరిస్థితుల నడుమ కళ యొక్క ప్రాధాన్యతన, కళ యొక్క శక్తిని పునరుద్ఘాటించే అండ్ ఆకర్షణీయమైన మరియు దూరదృష్టి కళాఖండాల కోసం ఒక కళ చేసిన కృషి గాను ఇతనికి ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఫర్ హిస్ కంపెలింగ్ అండ్ విజనరీ ఓవరీ దట్ ఇన్ మిడ్స్ట్ ఆఫ్ అపోకలిస్టిక్ టెర్రర్ రీఫర్మిస్ ద పవర్ ఆఫ్ ఆర్ట్. ఓకే, అలా ఇవ్వడం జరిగింది. సో లిటరేచర్లో ఎవరికి ఇచ్చినారంటే లాస్ట్లో క్రజనా కొరకాయ్. ఓకే, రైట్. నెక్స్ట్ సో నోబెల్ పీస్ 2025 శాంతి. జనరల్గా ఏంటంటే సో యుఎస్ఏ ప్రెసిడెంట్ అయినటువంటి సో డొనాల్డ్ ట్రంప్ కూడా సో పీస్ అవార్డుకి ఫస్ట్ నామినేట్ అయ్యాడు, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో డొనాల్డ్ ట్రంప్ కూడా నామినేట్ అవ్వాలి, ట్రంప్ ఆల్సో నామినేట్ అయ్యాడు. బట్ లాస్ట్కి ఎవరికి ఇచ్చినారంటే సో ఈమెకి ఇచ్చినారు. సో మారియా కొరినా మొచాడో సో ఈవిడకి ఇవ్వడం జరిగింది. సో డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ శాంతి బహుమతి కూడా పొందాలని బాగా తప్పించాడు, బట్ రాలేదు. అతను కూడా నామినేట్ అయ్యిండు. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా శాంతి పీస్కి నామినేట్ అయ్యారు, బట్ ఫైనల్ ఎవరికి ఇచ్చినారంటే సో మారియా కొరినా మొచాడోకి ఇవ్వడం జరిగింది. సో ఫర్ హెర్ టైర్లెస్ వర్క్ ప్రమోటింగ్ డెమోక్రటిక్ రైట్స్ ఫర్ ద పీపుల్ ఆఫ్ వెనిజులా and for her struggle to achieve a just and peaceful transition from dictatorship to democracy. ఓకేనా, సో శాంతియుత పరివర్తనను సాధించిన ఆమెకు చేసిన పోరాటానికి ఇవ్వడం జరిగింది. సో నియంతృత్వ పాలన నుండి ప్రజాస్వామ్యానికి న్యాయమైన శాంతియుత పరివర్తనను సాధించడానికి ఆమె చేసిన కృషికి గాను ఇవ్వడం జరిగింది. సో యాక్చువల్లీ షీఈస్ వెనిజులా ఏమంటామంటే ఒక అపోజిషన్ లీడర్ అని కూడా చెప్పచ్చు. నెక్స్ట్ సో ఎకానమిక్స్లో మొట్టమొదటిగా ఎకానమీ ఎప్పుడు ప్రదానం చేశారంటే ఎప్పుడు చేర్చారంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ 1969. సో ఈ మరి ఎకానమీని ఎవరు ప్రదానం చేస్తారంటే సో రిస్క్ బ్యాంక్ అంటాము, అది మన రిస్క్ బ్యాంక్ అని ఉంటుంది. సో అది స్విట్జర్లాండ్ యొక్క సెంట్రల్ బ్యాంక్. సో వారు మాత్రమే ఈ ప్రదానం చేస్తారు. ఓకేనా, ఎవరికి వచ్చిందంటే జాయిల్ మొఖైర్ అండ్ ఫిలిప్పి ఎఘియన్, నెక్స్ట్ పీటర్ హోవిట్, ఈ ముగ్గురికి రావడం జరిగింది. ఫర్ హ్యావింగ్ ఐడెంటిఫైడ్ ద ప్రీరిక్విసైట్స్ ఫర్ సస్టైన్డ్ గ్రోత్ త్రూ టెక్నాలజికల్ ప్రోగ్రెస్ ఫర్ ద సస్టైన్డ్ గ్రోత్ త్రూ క్రియేటివ్ డిస్ట్రక్షన్. సో ఎకానమీ విషయంలో సో సస్టైన్డ్ గ్రోత్ త్రూ టెక్నాలజికల్ ప్రోగ్రెస్ అండ్ సస్టైన్డ్ గ్రోత్ త్రూ క్రియేటివ్ డిస్ట్రక్షన్. సో ఈ ఫీల్డ్లో వారు చేసిన కృషికి కానీ ఇవ్వడం జరిగింది. సాంకేతిక పురోగతి ద్వారా నిరంతర వృద్ధికి సో అండ్ సృజనాత్మక విధ్వంసం ద్వారా నిరంతర వృద్ధికి అవసరమైన ముందస్తు షరగతులను గుర్తించినందుకు వీళ్ళకి ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్. నెక్స్ట్ సో డైరెక్ట్ మీరు గుర్తుంచుకోండి, ఫిజిక్స్లో డైరెక్ట్ ఫీల్డ్ అడుగుతారు. సో క్వాంటమ్ సంబంధించిన దానికి రావడం జరిగింది. సో క్వాంటమ్ టనలింగ్ అండ్ ఎనర్జీ క్వాంటైజేషన్ అని చెప్పచ్చు. కెమిస్ట్రీలో సో మాప్స్. ఓకే, నెక్స్ట్ మెడిసిన్లో అయితే సో టీ సెల్స్ అని కూడా మీరు చెప్పచ్చు, టోలరెన్స్ సెల్స్ గురించి. నెక్స్ట్ లిటరేచర్లో ఫరీస్ అతను రాసిన కంపారిజన్కి ఇవ్వడం జరిగింది. పీస్లో మాత్రం డెమోక్రసీ, సో వెనిజులా అయినటువంటి మొచాడా అమలు చేసిన కృషికి గాను, సో డిక్టేటర్షిప్ నుంచి డెమోక్రసీ చేసిన కృషికి గాను ఇవ్వడం జరిగింది. సింపుల్గా డెమోక్రసీ అని మీరు గుర్తుపెట్టుకోండి. సో ఎకానమీ విషయంలో సో సస్టైన్డ్ గ్రోత్ త్రూ టెక్నాలజీస్ ఇవ్వడం జరిగింది. సో ఇలా మీరు దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో దిస్ ఈస్ టుడేస్ సెషన్ అండి. సో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ వీడియోలో సో నోబెల్ ఇండియన్ రిసిపెంట్స్. ఓకే, సో భారతదేశంలో ఇప్పటి వరకు నోబెల్ అవార్డ్స్ పొందిన వారి గురించి మనం నెక్స్ట్ వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో మీరు కుదిరితే కామెంట్ చేయండి. సో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఏ సంవత్సరంలో నోబెల్ అవార్డు పొందినారు, ఓకే, అండ్ ఏ ఫీల్డ్లో పొందినారు అని కూడా మీరు చెప్పండి. మనకు ఆల్రెడీ తెలుసు, ఈజ్ ద ఫస్ట్ రిసిపెంట్ ఫ్రమ్ ఇండియా అండ్ ఆల్సో ఫ్రమ్ ఏషియా. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.